హాయ్ అండి. కంటిన్యూ అయితే చూద్దాము. మైక్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. మొబైల్ తయారీకైతే మన కేంద్ర ప్రభుత్వం 62,500 కోట్లయితే ప్రోత్సాహకాలు ఇటీవలైతే ప్రకటించింది. దాన్ని ఇప్పుడు కార్యాచరణలోకి తెచ్చిందనమాట. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఎవరైతే 10,000 కోట్ల టర్నోవర్ ఎవరైతే చేస్తున్నారో కంపెనీ, ఆ కంపెనీలకే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ స్కీమ్ అనేటటువంటిది ఎప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి అయితే ఉంటుంది అని అశ్విని వైష్ణవ్ అయితే పేర్కొన్నారనమాట, ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే ఇది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి 2 రకాలుగా దీన్ని విభజించారు. ఈ యొక్క స్కీమ్ని మనకి 2 రకాలుగా. మొట్టమొదటి దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఫోన్లు తయారు చేస్తారో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదటిది. రెండోగా ఏంటంటే, ఎవరైతే దేశీయంగా ఉత్పత్తి చేస్తారో, ఎవరైతే ఎక్కడే ఉత్పత్తి చేసి ఎక్కడే అసెంబ్లింగ్ చేసి ఎక్కడే అమ్ముతారో వాళ్ళకి 10,000 కోట్ల టర్నోవర్ ఎవరైతే సాధిస్తారో ఆ కంపెనీలకైతే ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారనమాట. అయితే కంపెనీ అనేటటువంటిది దేశీయం కంపెనీ అంటే కనీసం 51% వాటా ఉండాలి. అటువంటి కంపెనీలకే దీన్ని మేము అప్లై చేస్తాము అని చెప్తున్నారనమాట. అయితే వాళ్ళకి ఇంకా కండిషన్స్ ఏం పెట్టారంటే, ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా 5,000 కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరపాలి. 26-27 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం 5,000 కోట్లు, తర్వాత ఆర్థిక సంవత్సరం 5,000 కోట్లు, అలా మనకి విక్రయాలు జరపాలన్నమాట. అలాగే ఇంకేం పెట్టారంటే, కాపీ కొట్టకూడదు. ఇప్పుడు ఇంకో కంపెనీ మొబైల్ ఉత్పత్తి చేస్తుంది, ఆ కంపెనీని కాపీ కొట్టి నువ్వు తయారు చేయకూడదు. అటువంటి వాళ్ళకి ఈ ప్రోత్సాహం అనేటటువంటిది ఇవ్వము అని చెప్తున్నారనమాట. దీనివల్ల మనకి దేశీయంగా ఉత్పత్తి పెరిగి అలాగే ఉపాధి కూడా పెరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ కార్పొరేషన్ సపరేట్గా పెట్టాలి అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ అన్ని రేర్ ఎర్త్ మినరల్స్కి అవసరం లేదు, కానీ మోనోజైట్కి అవసరం. ఎందుకు? మోనోజైట్ అనేటటువంటిది రేడియో ధార్మికత, అణు ధార్మికత కలిగి ఉంటుంది అనమాట. అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉండదు. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ యొక్క పర్టికులర్ శాఖ అనుమతి రావాలన్నమాట. వాళ్ళే అన్ని చేస్తారు, శుద్ధి కానీ విక్రయించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి, మన కిందకు రాదు. అందుకే అన్నిటికీ ఓకే, కానీ ఈ యొక్క దీనికి మాత్రం అణుధార్మికత ఉంది కాబట్టి మోనోజైట్ అనేటటువంటిది, దీనికి ఇంధన శాఖ, కేంద్ర ఇంధన శాఖ ఏదైతే ఉందో దేశంలో, ఆ ఇండియన్ ఎర్త్ లిమిటెడ్ వాళ్ళకి, కేరళ ప్రభుత్వం వాళ్ళిద్దరికీ అనుమతి ఉందన్నమాట ఈ యొక్క మోనోజైట్ని శుద్ధి చేయడము. అలాగే ఏమైనా ఈ బాధ్యతలంతా వాళ్ళకే ఉంది తప్ప ఇంకెవ్వరికి లేదు. అందుకే ఏదైతే మన ఏపీలోన బీచ్ శాండ్లని లీజ్కి ఇస్తామో తవ్వుతామో ఆ యొక్క నిర్వహణకి మనం ఒక ప్రపోజల్ పెట్టాం కేంద్రంకి, ఏపీ రేర్ ఎర్త్ కార్పొరేషన్ పెడదామనేసి. అదే దాని గురించి ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది, ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంటంటే, ఇది కానీ అమల్లోకి వస్తే ఈ మోనోజైట్ నుంచి మనం దేని తయారు చేయొచ్చు? థోరియం తయారు చేయొచ్చు అనమాట. థోరియంని ఈ మోనోజైట్ ద్వారా మనం ఏం తయారు చేయొచ్చు? థోరియం. ఈ థోరియం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం న్యూక్లియర్ రియాక్టర్లో సెకండ్ స్టేజ్లో దీన్ని లాస్ట్లో వేస్తాం అనమాట. దీన్ని లాస్ట్లో వేయడం వల్ల ఇది 3వ స్టేజ్కి ఇన్పుట్గా ఉపయోగపడుతుంది. థోరియం మన దగ్గర ఎక్కువ నిల్వలు ఉన్నాయి కాబట్టి థోరియంని వాడుతున్నాం అనమాట. అది కానీ అమల్లోకి వస్తే న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ఎక్కువగా మనం ఉత్పత్తి అనేటటువంటిది సాధించవచ్చు. అందులోని భాగంగా ఈ యొక్క బీచ్ శాండ్ అనేటటువంటిది, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్. లాస్ట్ ఆర్టికల్ మనకి ఇక్కడ ఒక వ్యాధి అయితే ఉంది. ఆ వ్యాధి ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు. ఆ యొక్క వ్యాధి అనేటటువంటి ఇంపార్టెంట్, క్రిప్టోకాకల్ మెనింజైటిస్. ఇది ఎవరి వల్ల వస్తుందంటే, క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ అనే ఫంగస్ వల్ల వస్తుంది, శిలీంధ్రము. అయితే
దీన్ని ఎవరు కనుగొన్నారంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్. బిట్ అడుగుతారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్. ఈ శాస్త్రవేత్తల పరిశోధన బృందము ఈ యొక్క వ్యాధికి కలిగించేటటువంటి ఈ యొక్క శిలీంధ్రము ఎలా మన శరీరంలోకి వస్తుందంటే ఊపిరితిత్తుల ద్వారా వచ్చి రక్తం గుండా ప్రవహించి మెదడుకు వెళ్తుంది. అందువల్ల ఇది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఎయిడ్స్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇది బాగా ప్రభావితం అవుతున్నారు. ఇంతవరకు దశాబ్దాల వారీగా కనుక్కోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నారనమాట. ఇంతవరకు అయితే మందులు అయితే ఉన్నాయి, కానీ ఆ మందులను తప్పించుకొని తిరుగుతుంది ఈ యొక్క క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ అనేటటువంటి శిలీంధ్రం. కాబట్టి దానికి ఎందుకు అలా తిరుగుతుందంటే వీళ్ళు కనిపెట్టారు ఏంటి అనేటటువంటిది. దానికి కావలసినటువంటి శక్తికి చూస్తే ఇక్కడ గ్లూకోజ్ అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది కదా శరీరంలో మనకి. దానికి సరిపడినటువంటి కాల్షియం నిల్వలు ఉంటాయి. కాన్సిన్యూరిక్ మార్గం ఇది ఉత్తేజమయ్యి అది తీసుకొని వాటి యొక్క కణాలను అభివృద్ధి పరుచుకుంటుంది అనమాట. తద్వారా దాన్ని మనం చంపలేకపోతున్నాం. అందుకే అది ప్రమాదకరంగా మారుతుంది అనమాట. అయితే ఆ యొక్క ఇంపార్టెంట్ వీళ్ళు కనుక్కున్నారనమాట. ప్రస్తుతం యాంటీ ఫంగల్ మందులు ఉన్నాయి, కానీ అవి తక్కువ ఉన్నాయి. ఫంగస్ వాటిని తట్టుకునే శక్తిని కూడా అభివృద్ధి చేసుకుంటుంది అనమాట. అది లొంగట్ల అది వీళ్ళు ఛేదించారనమాట. ఒక దశాబ్దం 20-30 సంవత్సరాలు బట్టి కనుక్కోలేదు, ఇప్పుడు కనుక్కున్నారు. ఇక్కడ మనకి మందులు కూడా వస్తాయన్నమాట, ఔషధాలు కూడా రావచ్చు అని చెప్తున్నారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.